ఈ క్లాస్లో మనం సీక్వెల్ సర్వర్లో జాయిన్స్ ఎలా మనకి 2 ఆర్ మోర్ టేబుల్స్ నుంచి డేటాని రిట్రైవ్ చేసేదానికి యూజ్ అవుతాయి. దట్టు ఒక కండిషన్ బేస్ చేసుకొని అనేది మనం చూద్దాం. మరి మీరు ఆల్రెడీ ఆపరేటర్స్లో చూసి ఉంటారు. సెట్ ఆపరేటర్స్ అని ఉన్నాయి. సెట్ ఆపరేటర్స్ ఒకసారి జాయిన్స్కి వెళ్ళబోయే ముందర సెట్ ఆపరేటర్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. లైక్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్ అండ్ లైక్ ఇంటర్సెక్ట్, నెక్స్ట్ మైనస్ అంటే అరకిల్లో ఉండిద్ది, ఇక్కడ వచ్చేసి ఎక్సెప్ట్. ఇవి సెట్ ఆపరేటర్స్. అంటే 2 సెట్స్ ఆఫ్ డేటాని, ఫస్ట్ సెట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, యూనియన్ సెకండ్ సెట్. 2 సెట్స్ ఆఫ్ డేటాని లేదంటే 2 ఆర్ మోర్ సెట్స్ ఆఫ్ డేటాని ఇవి కంబైన్ చేసి తీసుకురాగలుగుతాయి. మరి ఇవి ఉన్నాయి కదండి, మరి జాయిన్ దేనికి? జాయిన్ కూడా 2 ఆర్ మోర్ టేబుల్స్ నుంచి జాయిన్ చేసే కదా డేటాని తీసుకొస్తుందంటే, ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సెట్ ఆపరేటర్స్లో 2 సెట్స్ ఆఫ్ డేటా కూడా సేమ్ ఉండాలి. అంటే దాంట్లో ఉండే ఫీల్డ్స్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్లో మీకు ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ నేము, లొకేషన్ ఉంది. బట్ ఇక్కడ చూడండి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ వేరే, ఈ ఫీల్డ్స్ వేరే, వీటి డేటా టైప్స్ వేరే. ఒక్క డిఎన్ఓ మాత్రమే ఇక్కడ ఉంది. అఫ్కోర్స్ ఆ నేమ్ చేంజ్ అయినా డేటా టైప్ సేమ్ ఉంది. ఇది ఒక్కటే మ్యాచ్ అవుతుంది, మిగతా అన్ని మ్యాచ్ కావటం లేదు. ఇక్కడ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అన్నారనుకోండి, దిస్ ఈజ్ టోటల్లీ రాంగ్ బికాస్ దీస్ ఫీల్డ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫర్ ఫ్రమ్ దీస్ ఫీల్డ్స్. కౌంట్ ఆఫ్ ఫీల్డ్స్ కావచ్చు, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ 3 తీసుకున్నా కానీ వాటి డేటా టైప్స్ వేరు, వాటి డేటా వేరు, ఇక్కడ ఉండే డేటా వేరు. బట్ సెట్ ఆపరేటర్స్లో సేమ్ ఉండాలి. లైక్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే ఇక్కడ ఈఎంపి అనే టేబుల్ తీసుకుంటే ఇక్కడ ఈఎంపి 1 అనే టేబుల్, లేదంటే సేమ్ టేబుల్లో ఉండే డేటా వేరు కండిషన్ పెట్టి మనలో ఏదైనా చేయొచ్చు, కానీ సేమ్ ఫీల్డ్స్ ఉండాలి. ఎంప్లాయీ టేబులే అయి ఉండాలి, లేదంటే సేమ్ కాలమ్స్, ఇక్కడ సేమ్ డేటా, సిమిలర్ డేటా ఉంటేనే సెట్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. బట్ మనకి అట్లా ఉండదు. రియల్ టైంలో మనకి అదే సిచ్యువేషన్ ఉండదు. సెట్ ఆపరేటర్స్ చేయలేని ఇట్లా కంబైన్ చేసిన డేటా కూడా మనకి కావాల్సి వస్తుంది. మనకి ఒకే రికార్డులో లైక్ ఎంప్లాయీ నెంబర్ కావాల్సి వస్తుంది, ఎంప్లాయీ నేమ్ కావాల్సి వస్తుంది ఒకే రోలో, అండ్ జాబు, శాలరీ, ప్లస్ అక్కడే డిపార్ట్మెంట్ నెంబరు, అక్కడే డిపార్ట్మెంట్ నేము అండ్ వాడి లొకేషను, ఇవన్నీ ఒక రోలో రావాలి. దీస్ 3 ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్, దీస్ 4 ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్. బట్ ఒక కామన్ ఫీల్డ్ తీసుకొని, ఇక్కడ కామన్ ఫీల్డ్ ఏంటి? డిఎన్ఓ. ఇక్కడ డిఎన్ఓ, ఇక్కడ డిఎన్ఓ. ఈ కామన్ ఫీల్డ్ మీద ఒక కండిషన్ పెట్టి దీంట్లో ఉండే డేటాని మనం రిట్రైవ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిఈపిటి టేబుల్లో డేటా లేదు ప్రస్తుతానికి, ఎంప్లాయీ టేబుల్లో అయితే డేటా ఉంది. చూద్దాం ఏముందో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటాం. ఓకే, ఇక్కడ మనకి 14 రికార్డ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్లు 10, 20, 30 డిపార్ట్మెంట్లో ఈ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఇక్కడ డిఈపిటి టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎడిట్లోకి వెళ్తాను, లేదంటే ఇన్సర్ట్ స్టేట్మెంట్ అయినా మీరు వాడుకోండి. సో ఎడిట్లోకి వెళ్ళి డైరెక్ట్గా నేను టైప్ చేస్తాను సింపుల్గా. ఈవెన్ ఈ ఫీల్డ్ నేమ్ కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా డిఎన్ఓని కాస్త నేను రీనేమ్ చేసి డిఈపిటిఎన్ఓ అంటాను. నాటే ప్రాబ్లం, అలా ఉన్నా కానీ ఏమి ఇబ్బంది లేదు, డిఈపిటిఎన్ఓ అంటారు. ఓకే, ఇప్పుడు దీంట్లోకి డేటాని మనం ఎడిట్ చేద్దాం.
ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ నెంబర్లే, ఇక్కడ 10, 20, 30లో ఉన్నారు, అవే ఇద్దాం. ఇక్కడ 10 డిపార్ట్మెంట్ నేమ్ సేల్స్ అండ్ లొకేషన్ హైదరాబాద్ అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 అండ్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి పర్చేస్, లొకేషన్ వచ్చేసి నేను సపోజ్ బెంగళూరు అని ఇస్తాను. 30th డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ ఇలా ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, దీంట్లో 14 రికార్డ్స్ ఉన్నాయి. జాయిన్ అనేది ఎలా పెడతానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి రెండు ఫస్ట్ ఇక్కడ డేటాని తీసుకుందాం. రెండిటి యొక్క డేటా ఇక్కడ మనకి వచ్చింది. ఇది దీంట్లో ఉండే డేటా, దీంట్లో ఉండే డేటా. ఓకే, మనం ఇంకొక న్యూ క్వరీ తీసుకొని అందులో ఇట్లా రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, లేదంటే మీకు నచ్చిన ఫీల్డ్సే తీసుకోండి. లైక్ ఐ వాంట్ ఎంప్లాయీ నెంబర్ ఈఎంపిఎన్ఓ, కమా ఎంప్లాయీ నేమ్. మరి ఇక్కడ 2 టేబుల్స్ వాడుతున్నాం కాబట్టి ఆ యొక్క టేబుల్ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈఎంపి డాట్ ఈఎంపిలో ఉన్న ఎంప్లాయీ నెంబరు, ఈఎంపి డాట్ ఈ నేమ్, కమా ఈఎంపి డాట్ జాబ్, కమా ఈఎంపి డాట్ సాలరీ, కమా డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబరు అని అర్థం. డిఈపిటి డాట్ డి నేమ్, కమా డిఈపిటి డాట్ లొకేషన్. ఇవండి నాకు కావాల్సిన ఫీల్డ్స్. రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఐ డోంట్ వాంట్. ఫ్రమ్ ఎక్కడ నుంచి, ఫ్రమ్ ఈఎంపి కామా డిఈపిటి అని ఇస్తాను. దట్స్ ఆల్. మరి ఇప్పుడు నేను ఏ కండిషన్ అక్కడ పెట్టలేదు. 2 టేబుల్స్లో నుంచి నాకు కావాల్సిన ఫీల్డ్స్ని నేను తీసుకున్నాను. మీకు ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ నేను వేరే ఇచ్చున్నాను, అవి ప్రాక్టీస్ చేయండి, ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ ఫీజ్ అని తీసుకోవడం జరిగింది. సో సిమిలర్ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఇచ్చుంటాను, వీటిల్ని ప్రాక్టీస్ చేయండి. ప్లస్ నేను చెప్పే ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. మరి ఈఎంపి కామా డిఈపిటి అంటారు. చూడండి, మీకు ఎంప్లాయీ టేబుల్లో 14 రికార్డ్సే ఉన్నాయి, కానీ ఇక్కడ 42 రావడం జరిగింది. 42 రికార్డ్స్ ఇక్కడ రావడం జరిగింది. 42 ఎలా వచ్చాయండి అంటే, మీకు దీంట్లో ఉండే 3 రికార్డ్స్ ఇంటూ 14 ఇంటూ 3 ఎంత అయింది? 42 అవుతుంది. 14 3 42 అంతే కదా. దాన్నే ఆ విధంగా దీంట్లో ఉన్న ప్రతి రికార్డు తోటి మల్టిప్లై అయ్యి ఇలా మనకి వస్తుంది. దీన్నే క్రాస్ ప్రొడక్ట్ లేదంటే కార్టీషియన్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. క్రాస్ జాయిన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం కండిషన్ ఏం పెట్టలేదు. సపోజ్ స్మిత్ చూడండి 10th డిపార్ట్మెంట్ అని వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే స్మిత్ యాక్చువల్గా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాడు? 20th డిపార్ట్మెంట్లో ఉన్నాడు. బట్ స్మిత్కి కానీ అలెన్కి కానీ అందరికీ 10th డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు ఎదురుగా వస్తారు. తర్వాత మళ్ళీ స్మిత్ 20th డిపార్ట్మెంట్, అందరికీ 20th డిపార్ట్మెంట్, అందరికీ 30th డిపార్ట్మెంట్.
అట్లా 14 రికార్డ్స్ కూడా దాంట్లో ఉన్న 3 రికార్డ్స్ తోటి మల్టిప్లై అయ్యి మీకు కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఇక్కడ మనకి ఈ జాయిన్ని క్రాస్ జాయిన్ అని కూడా అంటాం. కార్టీషియన్ ప్రొడక్ట్నే క్రాస్ జాయిన్ అని కూడా అంటాం. మరి ఈ క్రాస్ జాయిన్ రిజల్ట్ కరెక్ట్ కాదు మనకి. సో జాయినింగ్ 2 or more tables data with a specified condition tells జాయిన్స్ అని చెప్పేసి అంటాం. లేదంటే కంబైనింగ్ 2 or more tables data with a condition, that is called a join. ఆ కండిషన్ పెట్టినప్పుడే మనకి రిక్వైర్డ్ రిజల్ట్ అంటే స్మిత్ ఎదురుగా స్మిత్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాడో వాడి డిపార్ట్మెంటే ఎదురుగా రావాలి, అంతేగాని 10, 20, 30 అన్నీ కూడా వాడి ఎదురుగా రాకూడదు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఒక కండిషన్ పెడతాను, వేర్ ఈఎంపీ డాట్ డిపిటిఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడైతే ఎంప్లాయీలో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ తోటి మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆ డేటాని మాత్రమే రిట్రైవ్ చేయమని అర్థం ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ చూడండి, స్మిత్ ఎదురుగా క్లర్క్ వాడు డిపార్ట్మెంట్ నెంబర్ 20, పర్చేజ్ డిపార్ట్మెంట్ బెంగళూరు. అలన్ వాడు 38th డిపార్ట్మెంట్లో ఉన్నాడు, వాడు మార్కెటింగ్ చెన్నై. సేల్స్మెన్స్ వీళ్ళందరూ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అండ్ జోన్స్ మేనేజర్ వీడు 20th డిపార్ట్మెంట్ పర్చేజ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. టోటల్ ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 14 రికార్డ్స్ వచ్చాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి వాళ్ళ ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి బికాస్ ఆఫ్ దిస్ జాయిన్ కండిషన్. వితౌట్ దిస్ జాయిన్ కండిషన్ ఇట్ విల్ రిలీజెస్ ద కార్టీషియన్ ప్రొడక్ట్. ఓకే, క్రాస్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. సో మరి ఇక్కడ జాయిన్స్ టైప్ చూసినట్లయితే మనకి ఇన్నర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ ఫస్ట్ మనం చూసిందే క్రాస్ జాయిన్. ఇన్నర్ జాయిన్ ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ జాయిన్ ఈజ్ ఇన్నర్ జాయిన్. దీంట్లోనే మనం ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్ ఇట్లా అంతా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టింది ఇంతకు ముందర ఇన్నర్ జాయిన్ అండి. ఇన్నర్ జాయిన్ అంటే 2 టేబుల్స్లో ఉండే డేటా ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నెంబర్ రెండిటికి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ డేటానే తీసుకుంటుంది, మ్యాచ్ కాని డేటాని తీసుకోదు. అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ కాని డేటా ఎలా ఉంటుందో జస్ట్ నేను లైక్ ఎడిట్ చేస్తున్నాను. మళ్ళీ డిపార్ట్మెంట్ టేబుల్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి ఇక్కడ 40th డిపార్ట్మెంట్ ఇస్తున్నాను. దీనికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని పెడతాను. ఇది కోల్కతాలో ఉంది అనుకుందాం. అండ్ అఫ్ కోర్స్ 50th డిపార్ట్మెంట్ ఇస్తాను. దీనికి లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని పెడతాను. ఇది సంథింగ్ వైజాగ్లో ఉంది అనుకుందాం. ఇవి 2 ఎక్స్ట్రా. ఈ రెండిట్లో ఎంప్లాయీస్ లేరు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఈవెన్ ద డేటా ఇన్ ఎంప్లాయీ టేబుల్ ఆల్సో. ఎంప్లాయీ టేబుల్లో కూడా ఎక్స్ట్రా ఎంప్లాయీస్ని నేను ఇన్సర్ట్ చేస్తాను. ఆఫ్ కోర్స్ దే మే బీ క్యాజువల్ లేబర్స్, ఏదో టెంపరవరీ అనుకుందాం. వాడికి టెంపరవరీ నెంబర్ ఇద్దాం ఏదో ఒకటి. 300 రాజు, సపోజ్ ఏదో క్లర్క్. వీడి ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, వీడికి మేనేజర్ ఎవరు లేరు అనుకుందాం. ఇవన్నీ వద్దు, ఏదో శాలరీ సంథింగ్ ఇద్దాం. ఇంకా ఏమీ డిపార్ట్మెంట్ నెంబరు ఏమీ ఇవ్వను. అండ్ 301 అండ్ కిరణ్, హీ ఈజ్ ఆల్సో జూనియర్ క్లర్క్. అండ్ ఏదో శాలరీ సంథింగ్ ఇట్లా ఇచ్చేద్దాం. ఇవి 2 ఉన్నాయి.
ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే యాక్చువల్ డేటా అయితే ఇలా ఉంది చూడండి. 40 50 ఎక్స్ట్రా ఇచ్చాను ఇప్పుడు. అండ్ ఇక్కడ కూడా 14 రికార్డ్స్ కాకుండా 16 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, మరి మనకి ఈ జాయిన్ కండిషన్ పెట్టినప్పుడు ఏవైతే జాయిన్ కాలేదో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఆ కిరణ్ రాలేదు, ఆ 40th డిపార్ట్మెంట్ 50th డిపార్ట్మెంట్ రాలేదు. ఏవైతే మ్యాచ్ అయినాయో ఇన్నర్గా రెండు టేబుల్స్లో ఉండే డేటా మ్యాచ్ అయిందో ఆ డేటా మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దట్స్ వాట్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వేర్ కండిషన్ డైరెక్ట్గా ఎలా పెట్టచ్చు, లేకపోతే మీరు ఇన్నర్ జాయిన్ టేబుల్ 2 ఆన్ కండిషన్ అండ్ ఇన్నర్ జాయిన్ టేబుల్ 3 ఆన్ కండిషన్. అంటే 2 or more టేబుల్స్, ఇంకా ఎక్కువ టేబుల్స్ను కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు కామన్ ఫీల్డ్ ఉంటే. ఓకే, సపోజ్ శాలరీస్ అనే ఇంకేదన్నా టేబుల్ ఉందనుకుందాం. దాంట్లో ఎంప్లాయీ నెంబరు, డిపార్ట్మెంట్ నెంబరు ఇవన్నీ కామన్గా ఉంటాయి. అప్పుడు ఆ టేబుల్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు. సాలరీస్లో వారికి బేసిక్ సాలరీ, హెచ్ఆర్ఏ, టీఏడిఏ, నెట్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాం అనుకుందాం. అలాంటి టేబుల్ని కూడా మీరు చేసి చూడండి, థర్డ్ టేబుల్ని కూడా. సో ఇప్పుడు దీన్నే మనం ఎలా మార్చవచ్చు, ఫ్రమ్ ఈఎంపీ వేర్ కండిషన్ ఇవ్వకుండా ఇన్నర్ జాయిన్ దేనితోటి జాయిన్ అవుతుంది, డిఈపిటి ఆన్ ఇది. ఎలా ఇచ్చినా ఒకటే, మీరు చూడొచ్చు రిజల్ట్ సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇన్నర్ జాయిన్ ఇవన్నీ తీసుకున్నాం యాజ్ ఇట్ ఈజ్గా. ఫ్రమ్ ఈఎంపీ ఇన్నర్ జాయిన్ డిఈపిటి డిపార్ట్మెంట్ తోటి జాయిన్ అవుతుంది. అది ఏ కండిషన్ మీద, డిపార్ట్మెంట్ నెంబర్ ఇట్లా ఉన్న కండిషన్ మీద. ఇది ఈక్వి జాయిన్ అంటాం. జనరల్గా ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈక్వి జాయిన్ కూడా అడగచ్చు. నాన్ ఈక్వి జాయిన్ అంటే ఎలా ఉంటుంది, నాట్ ఈక్వల్ టు వాళ్ళ డిపార్ట్మెంట్ ఎదురుగా, స్మిత్ ఎదురుగా 20th డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి రిజల్ట్, ఇది నాన్ ఈక్వి జాయిన్. ఈక్వల్ ఆపరేటర్ కాకుండా గ్రేటర్ దెన్నో, నాట్ ఈక్వల్లో ఇవి యూజ్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వచ్చాయి ఇప్పుడు మనకి, ఆల్మోస్ట్ ట్వైస్ వచ్చాయి. అంటే అక్కడ ఏదైతే మ్యాచ్ కాలేదో ట్వైస్ కాదు, ఇంకా ఎక్కువే వచ్చి ఉంటాయి. ఏవైతే మ్యాచ్ కాలేదో మ్యాచ్ కాని డేటా అంతా కూడా వాళ్ళ ఎదురుగా వచ్చేసింది. ఇక ఈవెన్ హెచ్ఆర్, ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా వచ్చాయి. చూడండి మొత్తం 56 రికార్డ్స్ వచ్చాయి. అంటే అంటే దీంట్లో డిపార్ట్మెంట్లో 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 5 డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్ అంటే నాట్ ఈక్వల్ టు అని పెట్టాం కాబట్టి ఒక డిపార్ట్మెంట్ తప్పించేసి వాళ్ళ డిపార్ట్మెంట్ ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే దట్ మీన్స్ 14 రికార్డ్స్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్స్ ఇంటూ 4 రికార్డ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ టేబుల్. సో అల్టిమేట్లీ ఇట్ విల్ గివ్స్ 56 రికార్డ్స్. ఇట్లా అనమాట. ఇది నాన్ ఈక్వి జాయిన్. జనరల్గా మనం నాన్ ఈక్వి జాయిన్స్ ఇట్లాంటివి రేర్ వాడుతుంటాం, ఈక్వి జాయిన్నే వాడతాం. ఇది ఈక్వి జాయిన్. మరి ఇక్కడ సెల్ఫ్ జాయిన్ అని ఉంది. సెల్ఫ్ జాయిన్ దేనికి వాడతాం అంటే సేమ్ టేబుల్లో ఉండే డేటా మనకి జాయిన్ కావాలి. సేమ్ టేబుల్, ఒకే టేబుల్ తీసుకుంటాం. సో దీన్ని పక్కన పెడదాం. ఇంకొక స్టేట్మెంట్ రాస్తున్నాను. సెలెక్ట్ E1 dot ename, E2 dot ename. మధ్యలో కావాల్సి ఉంటే మీరు
ఇంకొక మెసేజ్ పెట్టుకోవచ్చు. ఈజ్ వర్కింగ్ అండర్, ఎవరి కింద ఎవడు పని చేస్తున్నాడు. ఈయనేమో ఎంప్లాయ్ నేమ్, ఇది వచ్చేసి వాడు మేనేజర్ నేమ్. మనకు తెలుసు ప్రతి ఒక్కరికి మేనేజర్ ఉంటాడు. అంటే స్మిత్ అనేవాడు 7902 కింద పనిచేస్తున్నాడు. 7902 ఎవడు? ఫోర్డ్. సో అంటే స్మిత్ ఎదురుగా స్మిత్ ఈజ్ వర్కింగ్ అండర్ ఫోర్డ్ అనే మెసేజ్ రావాలి. వీడి పేరు రావాలి, వీడి పేరు రావాలి. ఇట్లా జాయిన్ చేస్తున్నాం. దీన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం. ఫ్రమ్ ఈఎంపీ టేబుల్కి E1 అనే ఒక అలియాస్ తీసుకుంటాం, ఒక వేరియబుల్ లాగా. అందుకనే E1 అని ఇచ్చాం. అట్లనే ఈఎంపీ E2 అని, అంటే ఇదొక బ్యాచ్, ఇదొక బ్యాచ్. ఈ 14 రికార్డ్స్ అన్నీ కూడా E1లో ఉంటాయి, ఈ 14 రికార్డ్స్ అన్నీ కూడా E2లో ఉంటాయి. ఇప్పుడు మనం వేర్ కండిషన్ పెడతాం. వేర్ E1 డాట్ EMPNO E1 dot EMPNO is equal to E2 dot EMPNO అందాం. సో దీన్ని మాత్రమే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. E1 ఓకే, E2 రైట్. incorrect syntax. Select E1 dot ename. సారీ, ఇక్కడ మళ్ళీ కన్కాటినేషన్ సింబల్ మర్చిపోయాను. దట్స్ ఆల్. కన్కాటినేషన్, ఇక్కడ కన్కాటినేషన్ ప్లస్. ఇక్కడ చూడండి, మనం రాంగ్ ఇచ్చాం. స్మిత్ ఈజ్ వర్కింగ్ అండర్ స్మిత్, అదే వచ్చింది. బట్ అలా కాదు, మనకి స్మిత్ ఈజ్ వర్కింగ్ అండర్ EMPNO ఈజ్ ఈక్వల్ టు EMPNO కాదు, సారీ, E1 డాట్ MGR. ఫస్ట్ బ్యాచ్లో ఉండే ఈ మేనేజరు E1 dot MGR మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు E2 డాట్ ఎంప్లాయ్ నెంబర్ అయి ఉండాలి. ఎస్, స్మిత్ ఈజ్ వర్కింగ్ అండర్ ఫోర్డ్, అలన్ ఈజ్ వర్కింగ్ అండర్ బ్లేక్, వార్డ్ ఈజ్ వర్కింగ్ అండర్ బ్లేక్, జోన్స్ ఈజ్ వర్కింగ్ అండర్ కింగ్. ఇదనమాట మనకు కావాల్సింది. ఒకే బ్యాచ్ డేటాని E1లో E2లో తీసుకున్నాం. ఈ బ్యాచ్లో వీడి స్మిత్ యొక్క మేనేజర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ E2లో ఉండే ఎంప్లాయ్ నెంబర్కి ఈక్వల్గా ఉండాలి. వీడి మేనేజర్ ఏమన్నా 7902, వీడి నెంబరు ఇక్కడ ఇది ప్లస్ ఇక్కడ మేనేజర్ నెంబరు మ్యాచ్ అయి ఉండాలి. అది మనకి కండిషన్. అంటే వీడి యొక్క మేనేజర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ వీడి పేరు ప్లస్ వీడి పేరు వచ్చింది. సో ఇది సెల్ఫ్ జాయిన్. ఒకే టేబుల్ని ఒక కండిషన్ పెట్టి 2 బ్యాచెస్గా మనం డివైడ్ చేసుకొని మనం ఇట్లా జాయిన్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్ జాయిన్. ఇంతకు ముందర ఫస్ట్ చూసింది మనకి క్రాస్ జాయిన్, కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. ప్రతి రికార్డు కూడా దీనిలో ఉన్న ప్రతి రికార్డు దీంట్లో ఉన్న ప్రతి రికార్డు తోటి మల్టిప్లై అవుతుంది, దాన్నే కార్టీషియన్ ప్రొడక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. అవుటర్ అంటే ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో వాటిని మాత్రం ఈక్వల్గా తీసుకొస్తుంది. మ్యాచ్ కాని డేటాని కూడా
లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్లో ఉండే డేటా కంప్లీట్గా కనిపిస్తుంది. రైట్ సైడ్ ఉండే డేటా ఏదైతే మ్యాచ్ కాలేదో ఆ డేటా కనిపించదు. అదే రైట్ అవుటర్ జాయిన్ అంటే రైట్ సైడ్ ఉండే టేబుల్లో మొత్తం డేటా మ్యాచ్ అయినా కాకపోయినా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్లో డేటా మ్యాచ్ కాకపోతే కనిపించదు. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు ఉండే టేబుల్స్లో ఉండే డేటా మ్యాచ్ అయినా కాకపోయినా కనిపిస్తాయి టోటల్గా. బట్ అవుటర్ పార్ట్గా మీకు వాటిని తీసుకురావడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. లైక్ ఇక్కడ అవుటర్ పార్ట్ అని ఎందుకన్నానంటే చూడండి, ఈ 300 301 దీస్ టూ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ డిపార్ట్మెంట్స్ డేటా. ఇది అవుటర్, ఇక్కడ ఎక్స్ట్రా అన్నమాట. అదే ఇక్కడ 40th 50th డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్ ఎవరు లేరు. ఈ రెండు ఇక్కడ అవుటర్ పార్ట్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్ అయితే మనం ఇచ్చామో, సపోజ్ ఇక్కడ ఇన్నర్ కాకుండా లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ సైడ్ ఏముంది? ఎంప్లాయీ టేబుల్. రైట్ సైడ్ ఏముంది? డిపార్ట్మెంట్ టేబుల్. ఇప్పుడు మనం చూసినట్లయితే వీటి రిజల్ట్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీ టేబుల్లో మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళ డేటా వచ్చింది. ఈ 300 301 లెఫ్ట్ సైడ్ మ్యాచ్ కాకపోయినా ఇలా దీని ప్రకారం దీని హోల్ డేటా మనకి డిస్ప్లే అవుతుంది. దాని ఎదురుగా బ్లాంక్గా ఉంటాయి చూడండి, నల్స్గా. ఇవి మ్యాచ్ కాలేదు వీటితోటి అని అర్థం. అంటే రైట్ సైడ్ ఉండే టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డేటా నల్గా చూపిస్తుంది. ఇదే నేను రైట్ అవుటర్ జాయిన్ అంటాను. రైట్ అవుటర్ జాయిన్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ టేబుల్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ సైడ్ ఉండే టేబుల్లో డేటా మొత్తం, రైట్ సైడ్ ఏముంది ఇక్కడ? డిపార్ట్మెంట్ టేబుల్. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డేటా మొత్తం మీకు కనిపించింది. ఇక్కడ చూడండి, 40th 50th డిపార్ట్మెంట్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ఎంప్లాయీ టేబుల్, దే ఆర్ షోయింగ్. ఎప్పుడైతే రైట్ అవుటర్ జాయిన్ ఇచ్చామో రైట్ సైడ్ టేబుల్లో ఉండే హోల్ డేటా కనిపిస్తుందో, లెఫ్ట్ సైడ్ దాని ఎదురుగా ఉండే రికార్డ్స్ అన్నీ కూడా నల్గా మీకు చూపిస్తాయి. సేమ్ రికార్డ్, ఇదంతా ఒక రికార్డే. బట్ రైట్ అవుటర్ జాయిన్ ఇచ్చాం కాబట్టి లెఫ్ట్ సైడ్ నల్స్గా ఆ ఫీల్డ్స్ని చూపిస్తుంది. ఇదే మనకి ఫుల్ అవుటర్ జాయిన్ తీసుకుంటే రెండు కూడా వస్తాయి. బట్ వాటి ఎదురుగా ఉండే డేటా మనకి నల్స్గా కనిపిస్తాయి. ఫుల్ అని ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఇదేమో రైట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ రైట్ అవుటర్ రెండు కలిపితే ఫుల్ అవుటర్ జాయిన్ అవుతుంది. ఇది లెఫ్ట్ అవుటర్ కాబట్టి వాటి ఎదురుగా ఉండే అన్మ్యాచ్డ్ డేటా మొత్తం మనకి నల్స్గా కనిపిస్తున్నాయి. ఇది రైట్ అవుటర్ కాబట్టి రైట్ సైడ్ డేటా వచ్చింది, వాటి ఎదురుగా ఉండే డేటా మొత్తం నల్స్గా కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ ఫుల్ అవుటర్ జాయిన్. ఇలా మనకి జాయిన్స్ మెయిన్గా ఇన్నర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, కార్టీషియన్ అండ్ అవుటర్ జాయిన్స్. ఇవే కాకుండా వీటిల్లో ఇంకా మనకి పార్ట్గా చెప్పుకోవచ్చు. నేను చెప్పాను ఈక్వి జాయిన్, ఇన్నర్ జాయిన్లోనే ఈక్వి జాయిన్ వస్తుంది, నాన్ ఈక్వి జాయిన్ వస్తుంది. ఇట్లా అంతా మనం జాయిన్స్ని వేరియస్ కైండ్స్గా మనం డివైడ్ చేసుకుంటూ పోవచ్చు. మెయిన్ జాయిన్స్ ఇవన్నమాట. ఓకే,
మీకు ఇక్కడ ఇచ్చుండే ఎగ్జాంపుల్స్లో స్టూడెంట్ టేబుల్ని ఫీ టేబుల్ని క్రియేట్ చేయండి. ఇక్కడ కూడా నేను డేటా ఇచ్చాను. ఈ 200 201 అనేటివి ఎక్స్ట్రా రికార్డ్స్, దే ఆర్ నాట్ మ్యాచింగ్ టు ఫీ టేబుల్. ఎందుకంటే ఇక్కడ ఈ ఫీజెస్ అడ్మిషన్ నెంబర్స్ ఇక్కడ వరకు అక్కడ ఉన్న అడ్మిషన్స్కే ఫీజు పే చేసాం. లేని అడ్మిషన్ నెంబర్లు ఈ 300 301కి ఇవి అవుటర్, ఇక్కడ ఇవి అవుటర్ నాన్ మ్యాచ్డ్ రికార్డ్స్ అనమాట. వాంటెడ్గా ఇవి ఇట్లా ఇవ్వడం జరిగింది. నేనేమి రిలేషన్షిప్ పెట్టలేదు. ఫారిన్కి రిలేషన్షిప్ పెట్టుంటే ఇక్కడ అడ్మిషన్ నెంబర్కి ఇక్కడ అడ్మిషన్ నెంబర్కి అట్లా అన్మ్యాచ్డ్ డేటా తీసుకోదు. అక్కడ ఉండే అడ్మిషన్ నెంబర్కే తీసుకునేది ఫీజు. యాక్చువల్గా ఫారిన్కి పెట్టాలి, బట్ ఇక్కడ జాయిన్స్ ఎలా వర్క్ అవుతాయి అని చూపించేదానికి నేను ఫారిన్కి పెట్టలేదు. సో ఇక్కడ ఇన్నర్ జాయిన్ అడ్మిషన్ బేస్ మీద, అడ్మిషన్ నెంబర్ బేస్ మీద జరుగుతుంది. అట్లానే సెల్ఫ్ జాయిన్ ఏదైతే ఉందో సెల్ఫ్ జాయిన్ ఇట్లా సిటీ బేస్ మీద, సిటీ అండ్ ఐడి బేస్ మీద సెల్ఫ్ జాయిన్ పెట్టాం. క్రాస్ జాయిన్ కార్టీషియన్ ప్రొడక్ట్ పెట్టాం. అండ్ లెఫ్ట్ అవుటరు, రైట్ అవుటరు, ఫుల్ అవుటర్ జాయిన్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జాయిన్స్. మరి ఈ జాయిన్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ 2 టేబుల్స్నే జాయిన్స్గా వాడాం. 2 or more టేబుల్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఏం లేదు, కామన్ ఫీల్డ్ ఉండే విధంగా ఇంకొక టేబుల్ని క్రియేట్ చేసి దానికి మళ్ళీ జాయిన్ని పెట్టుకుంటే సరిపోయింది. 3 టేబుల్స్లో ఉండే ఫీల్డ్స్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో సెలెక్ట్ చేస్తారు, జాయిన్ చేసుకుంటూ పోతారు. ఈ జాయిన్స్ని యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ కమింగ్ సెషన్లో వ్యూస్ అనేటివి క్రియేట్ చేస్తాం. ఈ జాయిన్స్ అనేటివి మీకు చాలా ఇంపార్టెంట్ పోర్షన్ మళ్ళీ వ్యూస్లో కూడా వస్తాయి. ఎందుకంటే మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు స్క్రీన్ మీద రకరకాల టేబుల్స్ నుంచి ఆ స్క్రీన్లో ఫీల్డ్స్ మీకు కనిపించాల్సిన అవసరం వస్తుంది విత్ ఎ కండిషన్. కాబట్టి ఈ జాయిన్స్ని యూజ్ చేసుకుని ఆ వ్యూ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఆ వ్యూ ద్వారానే మీరు డేటా యాక్సెసింగ్ అనేది జనరల్గా చేయడం జరుగుతుంది. సో వ్యూస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనం వ్యూస్ గురించి చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, రేపు కలుద్దామండి.